హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఆగస్టు 12, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దామండి. సో మరి వివిధ దినపత్రికలు, తెలుగు మరియు ఇంగ్లీష్ దినపత్రికలతో పాటుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సో ఇలా అధికారికమైనటువంటి వెబ్సైట్ నుండి కూడా ఈ సమాచారాన్ని తీసుకోబడింది అన్నమాట. మరి ఆగస్టు 12, 2024లో ఉన్నటువంటి సో మరి కరెంట్ అఫైర్స్ చూద్దామండి. హెడ్లైన్స్: ప్యారిస్లో ముగిసిన 33వ ఒలింపిక్స్ అండి. ప్యారిస్లో ముగిసిన 33 ఒలింపిక్స్ 2024. సో మరి ఎంతో ఘనంగా ప్రారంభించబడ్డటువంటి, ఎంతో అట్టహాసంగా ప్రారంభించబడేటువంటి ప్యారిస్ ఒలింపిక్స్ సో మరి జూలై 26, 2024న ప్రారంభించారు. సో మరి ఆగస్టు 11, 2024 వరకు నిర్వహించారు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. సో మరి 34వ ఒలింపిక్ క్రీడలు 2028లో మరి అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. కేంద్ర మాజీ మంత్రి సో నట్వర్ సింగ్ సో వృద్ధాప్య కారణంగా మరణించడం జరిగింది. సో వారి యొక్క నేపథ్యం చూద్దామండి. ఆగస్టు 11, 2024న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 109 రకాల నూతన వంగడాలని ఆవిష్కరించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల వార్తలు ఉన్నటువంటి ఒక ద్వీపం సముద్రంలో ఉంది, అది సెయింట్ మార్టిన్ ద్వీపం. బంగాళాఖాతంలో ఉన్నటువంటి సెయింట్ మార్టిన్ ద్వీపం అనేది ఎలా న్యూస్లో ఉందో మనం చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి హిండెన్బర్గ్ ఆరోపణలు చేయడం జరిగింది. భారతదేశ మరి సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్ అయినటువంటి మాధవీపురి బచ్చు పైన వారి కుటుంబ సభ్యులపైన దానికి సంబంధించిన విశేషం చూస్తూ సో దానిపైన ఆ విషయాలపైన చూద్దామండి. అందుకే హిండెన్బర్గ్ ఆరోపణలు అర్ధరహితమని చెప్పేసి సెబీ చైర్పర్సన్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ అనే ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది యునెస్కో. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఇవ్వండి ఫ్రెండ్స్ మనకి ఆగస్టు 12, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ అండి. ఇప్పుడు వివరణలోకి వెళ్దాం. సో మరి ప్యారిస్లో ముగిసిన 33వ ఒలింపిక్స్ అండి. ప్యారిస్లో ముగిసినటువంటి 33వ ఒలింపిక్స్ మరి 2024 సంబంధించిన విశేషాలు. సో ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అండి. సో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో మరి ఒలింపిక్ క్రీడలు నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడు ప్రారంభమైనాయండి అంటే జూలై 26, 2024న ప్రారంభం జరిగి ఆగస్టు 11 అంటే నిన్నటి వరకు అనమాట, ఆగస్టు 11, 2024 వరకు నిర్వహించుకోవడం జరిగింది. సో మరి ఇది ప్రపంచంలోనే ఎక్కువగా మంది పాల్గొనే క్రీడాకారులు ఏ క్రీడలో పాల్గొంటారు, అత్యున్నతమైనటువంటి క్రీడలు ఏవి అంటే ఒలింపిక్ క్రీడలే. మరి అలాంటి ఒలింపిక్ క్రీడల్లో ఈసారి 205 దేశాలు పాల్గొన్నాయండి. 205 దేశాలండి. పాల్గొన్న దేశాలు వచ్చేసి 205 దేశాలు. 10,500 క్రీడాకారులండి. 10,500 క్రీడాకారులు. భారత్ నుండి అయితే 117 మంది. భారత్ నుండి ఎంతమంది క్రీడాకారులు వెళ్ళారంటే 111 మంది క్రీడాకారులు వెళ్ళారు. మరి 6 పథకాలు వచ్చాయి. 32 క్రీడలు, 339 క్రీడాంశాల్లో ఈ యొక్క పోటీలు జరిగినాయి. మరి ప్రారంభ వేడుకలు ఇలా ఎంతో గొప్పగా జరిగినాయి. ప్రారంభ వేడుకలు ఎప్పుడు కనివిని ఎరగని విధంగా ఈ యొక్క ఫ్రాన్స్ ఒలింపిక్ క్రీడలు అనేది, ఫ్రాన్స్లో జరిగిన ఒలింపిక్ క్రీడలు ఒక పర్యావరణయుతంగా జరిగినాయి, తక్కువ ఖర్చుతో జరిగినాయి. అంటే గతంలో బ్రెజిల్ రాజధాని బ్రెజిల్లోని రియో డిజైన్లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల కన్నా, జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడల కన్నా సో తక్కువ ఖర్చుతో జరిగినాయి అని చెప్పి చెప్తున్న నేపథ్యం ఉంది. మరి పర్యావరణయుతంగా జరిగినాయి. ప్రారంభ కార్యక్రమం అయితే ఇక్కడ సీన్ నది పైన జరిగిందని. ఒలింపిక్ క్రీడల ప్రారంభ కార్యక్రమం 33వ ఒలింపిక్ క్రీడల ప్రారంభ కార్యక్రమం సేన్ నది అని చెప్పేసి అంటాం. ప్యారిస్ అనేది ఏ నది ఒడ్డున కలదని, సేన్ నది పైన కలదనమాట. ఇలాంటి క్రమంలో మరి దానిపైన మరింతగా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకదారులుగా ఎవరున్నారంటే మను భాకర్ అండ్ శ్రీజేష్ అండి. మరి మను భాకర్ సో మరి భారతీయ మహిళా రైఫిల్ షూటర్ 10 మీటర్ల
ఒకన రైఫిల్ షూటింగ్లో, 10 మీటర్ల మిక్సర్ ఈ షూటింగ్లో మరి మనకి సర్బ్జోత్ సింగ్తో కలుపుకొని ఒక కాంస్య పథకం, అండ్ ఇండివిజువల్గా ఒక కాంస్య పథకం, 2 పథకాలు సాధించడం జరిగింది. ఒకే ఒలింపిక్ క్రీడల్లో 2 మెడల్స్ సాధించినటువంటి తొలి భారత మహిళా క్రీడాకారిణిగా మరి మను భాకర్ గుర్తించబడ్డారు. మరి పిఆర్ శ్రీజేష్ భారత పురుషుల హాకీ టీంలో గోల్ కీపర్గా ఉండడం జరిగింది. ఈరోజు కాంస్య పథకం కూడా భారత పురుషుల హాకీ టీం సాధించింది అంటే శ్రీజేష్ యొక్క పాత్ర ఎనలేనిదన్నమాట. అందుకోసమే 2020 సంవత్సరం నుంచి అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడలు వచ్చినటువంటి ఒక గైడ్లైన్స్ మేరకి, ఒక రకమైనటువంటి ఒక నియమాల మేరకి ఒక దేశం నుండి క్రీడాకారులు హాజరవుతున్నప్పుడు అందులో ఒక పురుష క్రీడాకారుడు, ఒక మహిళా క్రీడాకారిని వారి యొక్క దేశాల యొక్క పథకాలని, ఫ్లాగ్స్ని ఆ విధంగా ఒక ఫ్లాగ్ బేరర్స్గా ఉండాలని ఒక నియమం ఉందన్నమాట. తద్వారా వీరికి ఇలాంటి అవకాశం అనేది రావడం జరిగింది. మరి ఇక మొత్తం ముగింపు వేడుకలు అయిన తర్వాత చూసినట్లయితే పథకాల పట్టికలో ఎలా ఉంది, పథకాల పట్టికలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి అని చెప్పేసి అంటారండి. మొదటి 5 స్థానాలు నిలిచినటువంటి దేశాలు మరి ప్యారిస్లో మరి ఈ జరిగినటువంటి 33 ఒలింపిక్ క్రీడల్లో మొదటి 5 స్థానాల్లో నిలిచినటువంటి దేశాలు ఏంటంటే అమెరికా మొదటి స్థానం కాగా చైనా 2వ స్థానం ఉంది, జపాన్ 3వ స్థానం కాగా ఆస్ట్రేలియా 4వ స్థానం, అండ్ ఆతిథ్య దేశమైనటువంటి ఫ్రాన్స్ అనేది 5వ స్థానంలో నిలవడం జరిగింది. మరి అమెరికాకు వచ్చినటువంటి పథకాలు ఏంటి, మొత్తం పథకాలు మనకు 3 రకాలుగా ఉంటాయి మెడల్స్ అనేది. ఒకటి ఏంటంటే గోల్డ్ అంటే ఇక్కడ స్వర్ణ పథకం అండి, సిల్వర్ అనగా రజత పథకం, బ్రాంజ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాంస్య పథకం అండి. మొత్తం 3 రకాల పథకాలు, స్వర్ణ పథకాలు అంటే స్వర్ణం, అండ్ గోల్డ్ అంటే స్వర్ణం అంటే సిల్వర్ రజత పథకం, అండ్ బ్రాంజ్ అంటే ఇక్కడ ఏంటంటే కాంస్య పథకం. కాంస్య పథకం మొత్తం కూడా ఇలా 3 రకాల పథకాలు ఉంటాయి. ఇలాంటప్పుడు అమెరికాకు మొత్తం ఎన్ని పథకాలు వచ్చాయి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ 126 పథకాలు వచ్చాయండి, 126 వచ్చాయి, 126 పథకాలు వచ్చాయి. అయితే మరి ఇందులో గోల్డ్ మెడల్స్ ఎన్ని అంటే ఇక్కడ గోల్డ్ మెడల్స్ వచ్చేసి 40 అండి, 40 గోల్డ్ మెడల్స్, 44 సిల్వర్ మెడల్స్ అండి, 44 సిల్వర్ మెడల్స్, 42 వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ బ్రాంజ్ మెడల్స్, బ్రాంజ్ అంటే కాంస్య పథకాలు, మొత్తం 126 వచ్చాయి. చైనాకు కూడా చూడండి, చైనాకు చూసినట్టయితే ఇక్కడ కూడా 40 గోల్డ్ వచ్చాయి చైనాకి, బట్ సిల్వర్ మెడల్ వచ్చేసి 27 వచ్చాయి, అండ్ బ్రాంజ్ వచ్చేసి 24 వచ్చాయి. మొత్తం మీద 91 పథకాలు వచ్చింది. దీన్ని బట్టి ఏంటంటే గోల్డ్ సరి సమానంగా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం మొత్తం పథకాలను చూస్తారు కాబట్టి ఇక్కడ 126 పథకాలతో అమెరికా మొదటి స్థానంకి ఇవ్వడం జరిగింది. 91 పథకాలతో చైనా దేశం 2వ స్థానంలోకి రావడం జరిగింది మెడల్స్ లిస్టులో. పథకాల పట్టికలు ఈ నేపథ్యం చూసుకుంటున్నాం. అండ్ జపాన్ 3వ స్థానం ఉందండి, జపాన్ 3వ స్థానం ఉంది, 20 గోల్డ్ మెడల్స్ అండ్ 12 సిల్వర్ మెడల్స్, 13 బ్రాంజ్ మెడల్స్ కాంస్య పథకాలతో 45 పథకాలు సాధించింది ఏదండి జపాన్ దేశం. తర్వాత వచ్చేసి ఆస్ట్రేలియా దేశం 18 స్వర్ణ పథకాలు, 18 స్వర్ణ పథకాలండి, 19 రజత పథకాలు, 16 బ్రాంజ్ మెడల్స్, మొత్తం 53 పథకాలతో ఆస్ట్రేలియా 4వ స్థానం నిలిస్తే ఫ్రాన్స్ దేశం 16 స్వర్ణ పథకాలు, 26 రజత పథకాలు, 22 కాంస్య పథకాలు, 16 గోల్డ్, 26 సిల్వర్ అండ్ 22 బ్రాంజ్, మొత్తం 64 పథకాలు సాధించడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే మరి ఫ్రాన్స్ 64 పథకాలు వచ్చింది, ఆస్ట్రేలియా 53 పథకాలు వచ్చింది, జపాన్ 45 పథకాలు వచ్చింది. ఇలాంటప్పుడు మరి ఎందుకు ఇలా తక్కువ వచ్చినప్పుడు ర్యాంకులు ఇలా వచ్చినాయి అనుకోవచ్చు. చదవండి ఇక్కడ మెయిన్గా ఏం కన్సిడర్ చేస్తారంటే గోల్డ్ మెడల్స్ కన్సిడర్ చేస్తారు. జపాన్ గోల్డ్ మెడల్ ఎక్కువ కాబట్టి, ఆస్ట్రేలియాకి దానికన్నా 2 తక్కువ కాబట్టి 18, ఫ్రాన్స్కి 16 కాబట్టి దాన్ని కన్సిడర్ చేసుకొని ఇక్కడ జపాన్కు 3వ స్థానం పథకాల పట్టికలో, ఆస్ట్రేలియాకి 4వ స్థానం అండ్ ఫ్రాన్స్ దేశానికి 5వ స్థానం అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఆ పాయింట్స్ మనకి ఇంపార్టెన్స్గా ఉంటున్నటువంటి నేపథ్యం. మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అమెరికా అండ్ చైనా అండి, అమెరికా చైనా అంటే మొదటి 2 స్థానాలు అమెరికా చైనా స్థానాలు ఉందండి, అమెరికా చైనా ఏసీ అని గుర్తుపెట్టుకోవచ్చు, ఏసీజే. మరి ఏసీజే అండి, జే అంటే జపాన్. ఇక్కడ అమెరికా చైనా జపాన్ మొదటి 3 స్థానాల్లో ఉంటున్నాయి. అండ్ ఏఎఫ్ అంటే ఇక్కడ ఫ్రాన్స్ అండి, ఏఎఫ్ అంటే ఏ అంటే ఏంటంటే ఇక్కడ ఆస్ట్రేలియా, ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఏసీజే ఏఎఫ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లా అంటే ఏసీజే అంటే జపాన్ వాళ్ళకి ఇట్లా ఏసీ ఎక్కువ అవసరం ఉంటుంది అంటే ఏఎఫ్ ఖచ్చితంగా ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఏసీజే అంటే కొన్ని కొండ గుర్తులకు మీనింగ్ ఏమి ఉండదు,
ఏసీజేఏఎఫ్ అంటే ఒక్కోసారి అడగడానికి ఉంటుందండి. రాబో 1 ఇయర్ వరకు జరగబోయే పోటీ పరీక్షల్లో ఈ 33 ఒలింపిక్ క్రీడలపైన ఏదో రకమైన బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కోసారి మనకి ఇలా అడగవచ్చు, 33 ఒలింపిక్ క్రీడల్లో పథకాల పట్టికలో ఆరోహణ క్రమం ఏంటి, అవరోహణ క్రమం ఏంటి, ఓకేనా, మొదటి 5 స్థానాలు ఏవి లేదా మొదటి 3 స్థానాలు ఏవి అని అడగవచ్చు. మొదటి 5 స్థానాలు మనం నేర్చుకుంటే బేఫికర్గా అవ్వచ్చు అంటే మనకి ఎలాంటి సంబంధించినటువంటి ఉండదన్నమాట. సో మనం ఖచ్చితంగా మొదటి 3 స్థానాల్లో మొదటి 5 స్థానాలు ఉన్నది ఇక్కడ అమెరికా ఏసీజే అంటే అమెరికా, సి చైనా, జే జపాన్, ఏఎఫ్ అంటే మళ్ళీ ఇక్కడ ఆస్ట్రేలియా, ఇక్కడ అమెరికా అనుకోకూడదు, ఆస్ట్రేలియా, అండ్ ఎఫ్ అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రాన్స్. సో అమెరికా, చైనా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ అనమాట. ఇలా మొత్తం మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఒక్కోసారి నెంబర్ పైన కూడా అడిగే అవకాశం ఉంటుందండి. నెంబర్ పైన కూడా అడిగే అవకాశం ఉంటుంది ఈ 5 దేశాల వాళ్ళే. అంతేకాకుండా అమెరికా, చైనా సాధించినటువంటి మొత్తం గోల్డ్ మెడల్స్ ఎన్ని అంటే అమెరికా 40, చైనా 40 అండి. ఆ విషయం గమనించి అమెరికా సాధించిన మొత్తం పథకాలు 126 అండి. మొత్తం పథకాలు చైనా సాధించిన మొత్తం పథకాలు వచ్చేసి 91 అండ్ జపాన్ సాధించినటువంటి మొత్తం పథకాలు వచ్చేసి ఇక్కడ 45 అండ్ ఆస్ట్రేలియా 53 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రాన్స్ వచ్చేసి 64. మనకు గుర్తుపెట్టుకోవాలి, ఆతిథ్య దేశం అంటే అడగవచ్చు 33 ఒలింపిక్ క్రీడల్లో ఆతిథ్య దేశమైనటువంటి నిర్వహించినటువంటి ఫ్రాన్స్ దేశం ఎన్ని పథకాలు సాధించింది. ఫ్రాన్స్ దేశం అంటే 64 పథకాలు సాధించి ఎన్నో స్థానం నిలిచిందండి. ఇక్కడ 5వ స్థానంలో నిలవడం జరిగిందనమాట. సో ఆ పాయింట్ మనం వెరీ ఇంపార్టెన్స్గా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారతదేశం మన భారతదేశం మొత్తం 117 మంది సో మనకి ఇక్కడ క్రీడాకారులు ఈ ఒలింపిక్ క్రీడల్లో మన భారత క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో 70 మంది పురుషులు కాగా మిగతా 47 మంది మహిళలు అనమాట. మొత్తం కూడా ఇలా పాల్గొనడం జరిగింది ఈ క్రీడల్లో. మరి ఇలాంటి క్రమంలో మన భారతదేశం సో మరి స్వర్ణాలు గోల్డ్ మెడల్ అయితే ఏం సాధించలేదు. సో మరి సిల్వర్ మెడల్ అండి. సిల్వర్ అంటే ఇక్కడ రజత పథకం వచ్చింది. మరి సిల్వర్ మెడల్ అనేది ఎవరికి వచ్చిందని చెప్పేసి అంటారు. సిల్వర్ మెడల్ అనేది ఎవరికి వచ్చిందని చెప్పేసి అంటే సిల్వర్ మెడలు సో మనకి మన నీరజ్ చోప్రా గారికి రావడం జరిగింది. నీరజ్ చోప్రా గారు ఎవరు అని చెప్పేసి అంటే వారు జావలిన్ త్రో ప్లేయర్, సిల్వర్ మెడల్ వచ్చింది. అండ్ రిమైనింగ్ 5 కూడా ఏమొచ్చినాయంటే కాంస్య పథకాలు వచ్చాయి. మొత్తం పథకాల సంఖ్య వచ్చేసి 6 అండి. మొత్తం పథకాల సంఖ్య 6 అండి. అండ్ ఇలాంటి క్రమంలో భారత్ మొత్తం 6 పథకాలు సాధించింది. భారత్ 6 పథకాలు సాధించి పథకాల పట్టికలో ఎన్నో స్థానంలో నిలిచిందంటే 71వ స్థానంలో నిలిచిందండి. 71వ స్థానం నిలిచింది. సో మరి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, 71వ స్థానం. గతంలో లాస్ట్ మనకి 32 ఒలింపిక్ క్రీడలు జపాన్ రాజధాని టోక్యోలో జరిగాయి. యాక్చువల్గా 2021లో జరిగాయి, సాంకేతికంగా 2020 అని పిలుస్తాం. కరోనా కాలంగా 1 ఇయర్ ఎక్స్టెండ్ అయినాయి యాక్చువల్గా. అలాంటప్పుడు జపాన్ రాజధాని టోక్యోలో జరిగినప్పుడు 2024లో 2021లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగినప్పుడు మనం 7 పథకాలు సాధించామండి. 7 పథకాలు సాధించాం. అందులో ఒక స్వర్ణ పథకం కూడా ఉంది, నీరజ్ చోప్రా వ్యక్తిగత స్వర్ణ పథకం జావలిన్లో. మరి మొత్తం 48వ స్థానం ఉన్నాం. 32 ఒలింపిక్ క్రీడల్లో మన భారతదేశం పథకాల పట్టికలో ఎన్నో స్థానం అంటే 48వ స్థానం. 7 పథకాలతో 48వ స్థానం కాగా 33వ ఒలింపిక్ క్రీడల్లో భారత్ ఒక సిల్వర్ మెడల్, 5 బ్రాంజ్ మెడల్, ఒక రజత పథకం, 5 కాంస్య పథకాలు సాధించి 71వ స్థానంలో నిలవడం జరిగిందనమాట. మరి ఈ 33 ఒలింపిక్ క్రీడల్లో ఈ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించినటువంటి ఈ 33వ ఒలింపిక్ క్రీడల్లో 33 ఒలింపిక్ క్రీడల్లో అత్యధికంగా ఎవరికి మెడల్స్ వచ్చినాయి ఎక్కువగా అంటే ఇండివిజువల్గా అంటే చైనా స్విమ్మింగ్ క్రీడాకారిణి అయినటువంటి జాన్ యూఫైకి అత్యధికంగా 6 పథకాలు రావడం జరిగింది. 6 పథకాలు రావడం జరిగింది. కానీ ఇంకొక విషయం గమనించారు, మొత్తం ఒలింపిక్ క్రీడల్లో అత్యధిక పథకాల రికార్డు ఎవరిపైన ఉందంటే మొత్తం క్రీడలు అన్ని క్రీడలు కలుపుకొని అత్యధిక పథకాలు వచ్చిందంటే మైకేల్ ఫెల్ప్స్ అనేవారు ఎవరంటే అమెరికా దేశం చెందిన స్విమ్మింగ్ క్రీడాకారుడు. ఈసారి పాల్గొనలేదన్నమాట. ఇంకొక విషయం ఉందండి ఇందులో. ఏంటి ఆ విషయం అంటే ఇక్కడ చూడండి ఒకసారి. మన భారతదేశానికి ఇప్పుడు 6 పథకాలు వచ్చాయండి. సో మనకి భారత్ ఒలింపిక్ క్రీడల్లో 5 రజత 5
ఒక రజతం వచ్చింది, అంటే ఒక సిల్వర్ మెడల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 5 కాంస్యాలు వచ్చినాయి. ఇంగ్లీష్లో వీటిని ఏమంటారు, రజతం అంటే సిల్వర్ మెడల్స్ అంటాం, అండ్ కాంస్యం అంటే బ్రాంజ్ మెడల్ వచ్చినాయి. మొత్తం కూడా 6 మెడల్స్ వచ్చినాయండి మన భారత్కి. 6 పథకాలు వచ్చేసి 6 పథకాలు వచ్చేసి పథకాల పట్టికలో మనం 71వ స్థానం నిలిచాం. 71వ స్థానం నిలిచాం. మరొక విషయం ఉంది, భారత్కి 6 పథకాలు గతంలో ఏదైనా ఒలింపిక్ క్రీడల్లో వచ్చాయంటే వచ్చాయండి. ఎప్పుడు వచ్చినాయంటే 2012 సంవత్సరంలో జరిగినటువంటి 2012 ఒలింపిక్స్ అండ్ ఒలింపిక్ క్రీడలు 2012లో, ఒలింపిక్స్ 2012లో లండన్లో జరిగినప్పుడు, ఇంగ్లాండ్లోని లండన్లో జరిగినప్పుడు కూడా మనకి ఎన్ని పథకాలు వచ్చినాయంటే అప్పుడు కూడా 6 పథకాలు రావడం జరిగింది. అంటే భారతదేశానికి 6 పథకాలు రావడం అనేది, భారతదేశానికి 6 పథకాలు రావడం అనేది ఇది ఎన్నోసారి అని చెప్పేసి అంటే ఇది రెండోసారి అండి. ఇది ఒకటి ఎందుకోసం 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో, ప్యారిస్ అంటే ఇప్పుడు జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి 6 పథకాలు వచ్చాయి. 2012లో లండన్ ఒలింపిక్స్లో కూడా 6 పథకాలు రావడం జరిగింది. సో మనకి 2021 వరకు బాగా గమనించండి. సో 2021 వరకు భారతదేశానికి వచ్చినటువంటి మొత్తం పథకాల సంఖ్య అంటే 1896 నుండి మనకి ఆధునిక ఒలింపిక్ క్రీడలు అనేది, ఆధునిక ఒలింపిక్ క్రీడలు అనేది ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే 1896లో 1896 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. గ్రీస్ రాజధాని ఎథెన్స్లో ప్రారంభించారు. మరి గ్రీస్ రాజధాని ఎథెన్స్లో ప్రారంభించారు ఆధునిక ఒలింపిక్ క్రీడలు. గ్రీస్ రాజధాని ఎథెన్స్లో ప్రారంభించడం జరిగిందండి. అప్పటి నుండి మనం కౌంట్ చేసుకుంటే ఇప్పటివరకు 2021 వరకు అంటే ప్రారంభంలో మనం పాల్గొనలేదు, మన తరపున బ్రిటన్ వాళ్ళు పాల్గొనేది. 1900లో నార్మన్ పీరియడ్కి వచ్చింది, 2 పథకాలు వచ్చాయి, బట్ మనకి కన్సిడర్ చేసుకోం. 2021 వరకు వచ్చినటువంటి మొత్తం పథకాల సంఖ్య 35 పథకాలు వచ్చాయండి. 35 పథకాలు మెడల్స్ వచ్చినాయి. మొత్తం కూడా 35 మెడల్స్ వచ్చినాయి అనమాట మన భారత మొత్తం ఇండివిజువల్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి టీం విభాగాలు మొత్తం కలుపుకొని. అయితే మరి ఈసారి 2024లో మన పథకాల సంఖ్య ఎంత అండి, 6 పథకాలు. అంటే ఇంతవరకు ఒలింపిక్ క్రీడల్లో ఇప్పటివరకు మనకు వచ్చినటువంటి మొత్తం పథకాలు ఏంటంటే 41 పథకాలని గుర్తుపెట్టుకోండి. 41 మెడల్స్ మన భారత క్రీడాకారులకి టీం విభాగం అండ్ ఇండివిజువల్గా రావడం జరిగిందనమాట. ఓకేనండి. ఇందులో మరి స్వర్ణ పథకాలు ఎన్ని అంటాం, మొత్తం 41 పథకాలు అయితే ఇందులో స్వర్ణ పథకాలు ఎన్ని? స్వర్ణ పథకాలు అంటే మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి గోల్డ్ మెడల్స్ ఎన్ని వచ్చినాయంటే మనకి 10 వచ్చినాయండి. ఈ 10 కూడా ఏంటంటే 8 భారత హాకీ టీము సాధించినటువంటి గోల్డ్ మెడల్స్ వచ్చేసి మనకు భారత పురుషుల హాకీ టీం సాధించిన గోల్డ్ మెడల్స్ 8, 2 వ్యక్తిగత గోల్డ్ మెడల్స్లో ఎవరంటే ఒకరు అభినవ్ బింద్రాకి 2008 సంవత్సరంలో చైనా రాజధాని బీజింగ్లో జరిగినటువంటి షూటింగ్ విభాగంలో వరకు వ్యక్తిగత స్వర్ణ పథకం వచ్చింది. అండ్ 2021లో నీరజ్ చోప్రా అండి. సో నీరజ్ చోప్రాకి కూడా 2021 సంవత్సరంలో వీరికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఇక జావలిన్ త్రోలో ఇలా మొత్తం రావడం జరిగింది అనమాట. మన ఎన్ని స్వర్ణ పథకాలు వచ్చినాయండి? 10 స్వర్ణ పథకాలు, మిగతా 31 కూడా కొన్ని రజత పథకాలు అండి, కాంస్య పథకాలుగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. ఓకేనండి. సో చాలా ఇంపార్టెంట్గా ఈ సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇప్పటివరకు మనం ఒలింపిక్ క్రీడల్లో మొత్తం సాధించిన పథకాలు ఏంది, ఓన్లీ టీం విభాగంలో పొందిన ఎన్ని అంటాడు. ఓన్లీ టీం విభాగం అంటే భారత పురుషుల హాకీ టీం. మనం గమనించండి, భారత పురుషుల హాకీ టీం అండి. మరి భారత పురుషుల హాకీ టీం అనేది భారత పురుషుల హాకీ టీం ఇంతవరకు సాధించినటువంటి పథకాల సంఖ్య ఎంత, భారత పురుషుల హాకీ టీం అని చెప్పేసి అంటే ఇక్కడ మొత్తము చూసినట్లయితే 8 స్వర్ణ పథకాలండి, 1 రజతం అండ్ 4 కాంస్యాలు. బాగా 8 గోల్డ్ మెడల్స్, 1 వచ్చేసి మనకి ఏంటంటే సిల్వర్ మెడల్, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బ్రాంజ్ మెడల్. మొత్తం కలిసి 13 పథకాలు సాధించామండి. భారత పురుషుల హాకీ టీం ఇంతవరకు సాధించినటువంటి పథకాల సంఖ్య వచ్చేసి 13. అందులో స్వర్ణ పథకాలు ఏంటంటే 8 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. మన రీసెంట్గా వచ్చింది కూడా మనకి 2024 రీసెంట్గా వచ్చింది కూడా కాంస్య పథకం. సో భారత పురుషుల హాకీ టీం. సో ఎప్పుడైతే భారత పురుషుల హాకీ టీం
ఓకేనా మనకి ఇది ఎన్నోసారి అంటే 13 పథకం వచ్చిందనమాట భారత పురుషుల హాకీ టీం తరపున ఇప్పటివరకు. అందులో 8 స్వర్ణాలు ఉన్నాయన్నమాట. సో ఈ నేపథ్యాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకేనండి, ఇది మనకి ఒక ఒలింపిక్ క్రీడలపైన విశేషం. ఇంకా మరికొంత చూద్దామండి. ఓకే, ఇక ఓకేనా 33 ఒలింపిక్ క్రీడలు అయిపోయినాయి. అలాంటి క్రమంలో 34 ఒలింపిక్ క్రీడలు 2028లో అమెరికాలోని లాస్ ఏంజలస్లో నిర్వహించబోతున్నారండి. అమెరికాలోని లాస్ ఏంజలస్ అంటే ఇది ఏ రాష్ట్రంలో ఉంది మరి అంటే అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మనకి లాస్ ఏంజలస్ అనేది ఉందండి. లాస్ ఏంజలస్ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. మరి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజలస్ నగరంలో 34 ఒలింపిక్ క్రీడలు 2028లో నిర్వహిస్తున్నారు. ఎందుకోసం అంటే ఒలింపిక్ క్రీడలు అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఇది ఒక విషయం ఉందండి. ఇక్కడ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఇప్పుడు చూడండి, గమనించండి, ఈ 33 ఒలింపిక్ క్రీడలు ఎక్కడ నిర్వహించుకోవడం జరిగిందంటే మనకి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించారు. అలాంటప్పుడు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో లేదా ఫ్రాన్స్ ఈ ఒలింపిక్ క్రీడలు నిర్వహించడం ఎన్నోసారి అంటాడు. దీంతో కలుపుకుంటే 3వసారి అండి. ఎలా 3వసారి అని చెప్తామంటే 1900 సంవత్సరంలో ఒక రెండవ ఆధునిక ఒలింపిక్ క్రీడలు వేరే నిర్వహించారు. ఎందుకోసం అంటే క్రీశకం 1896 సంవత్సరంలో తొలి ఆధునిక ఒలింపిక్ క్రీడలు జరిగాయి పియరీ డి కౌబర్టిన్ నేతృత్వంలో. అందుకే మనకి ప్రపంచ ఈ ఒలింపిక్ పితామహుడుగా, ఆధునిక ఒలింపిక్ పితామహుడుగా పియరీ డి కౌబర్టిన్ పిలుస్తున్న నేపథ్యం ఉంటుంది. అప్పుడు జరిగినాయి 1896లో గ్రీస్ రాజధాని ఏథెన్స్లో. రెండో ఒలింపిక్ క్రీడలు మళ్ళీ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగినాయి. 1924లో జరిగినాయండి. 1924 అండ్ 2024 అంటే 100 సంవత్సరాల క్రితం జరిగింది చూడండి. 1924 అండ్ 2024 అంటే 100 సంవత్సరాల క్రితం ఒకసారి రెండోసారి జరిగినాయి. ఇప్పుడు 3వసారి నిర్వహించడం జరిగింది. లండన్లో బ్రిటన్లోని లండన్లో, ఇంగ్లాండ్లోని లండన్లో ఇప్పటివరకు ఎన్నిసార్లు ఒలింపిక్ క్రీడలు జరిగినాయంటే 1908లో నిర్వహించారు, 1948లో నిర్వహించారు, 2012లో నిర్వహించుకోవడం జరిగింది. మొత్తం లండన్ నగరం 3 సార్లు ఒలింపిక్ క్రీడలు నిర్వహించింది. ఇప్పుడు అమెరికాలోని లాస్ ఏంజలస్ కూడా అదే తోవన పట్టిందనమాట. అదే సంవత్సరం బాట ఏంటంటే 1932లో ఒకసారి నిర్వహించారు, 1984లో రెండోసారి. ఇప్పుడు 2028లో 34 ఒలింపిక్ క్రీడలు ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ఇప్పుడు ప్రకటించడం జరిగింది. సో ఎక్కడైంది అది లండన్లో, ఇది మనకు లాస్ ఏంజలస్లో, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజలస్లో నిర్వహించారు. అంటే ఇక్కడ 3వసారి నిర్వహించబోతుంది. అది నిర్వహించిన తర్వాత ఒక రికార్డ్ అనమాట. ఏంటంటే ప్రపంచంలో 3 సార్లు ఒలింపిక్ క్రీడలు నిర్వహించిన దేశాల జాబితాలో ఇప్పుడు ఫ్రాన్స్ తర్వాత బ్రిటన్ తర్వాత అమెరికా కూడా కాబోతున్న నేపథ్యం లాస్ ఏంజలస్ లాస్ ఏంజలస్ ఆ నగరం అన్నిసార్లు నిర్వహించుతున్నారు. ఆ నగరాలపైన రికార్డ్ అనమాట. మరి 34 ఒలింపిక్ క్రీడలు 34వ ఒలింపిక్ క్రీడలు ఓకేనా జూలై 14, 2028 నుండి లేదా 2028 జూలై 14 నుండి 2028 జూలై 30 వరకు కూడా నిర్వహిస్తున్నారు. ఇది అమెరికాలో లాస్ ఏంజలస్లో నిర్వహించబోతారు అనమాట. సేమ్ ఇంత మనం డిస్కస్ చేసిన విషయం. ఈసారి ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే ప్రత్యేకత 34 ఒలింపిక్ క్రీడల్లో మొన్న జరిగినటువంటి ఒలింపిక్ క్రీడలు మొత్తం 32 క్రీడలు ఆడారు. మొత్తం మొన్న జరిగినాయంటే ఇప్పుడు 33 ఒలింపిక్ క్రీడల్లో మొత్తం ఎన్ని క్రీడలు జరిగినాయంటే 32 క్రీడలు జరిగినాయి. 32 క్రీడలు 339 ఈవెంట్స్ జరిగినాయి. క్రీడాంశాలు అంటే మనకు తెలుసు ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక షూటింగ్ ఉందనుకోండి, లేకపోతే ఒక స్విమ్మింగ్ ఉన్నదనుకోండి, కేటగిరీస్ అనమాట. రెజ్లింగ్ ఉందనుకోండి 48 కేజీలు, 50 కేజీలు, 50 ఇట్లా ఉంటుంది. కానీ అట్లా మనం ఈవెంట్స్ అని చెప్పేసి అంటాం. ఈసారి 34 ఒలింపిక్ క్రీడల్లో మీరు గమనించండి, 34 ఒలింపిక్ క్రీడల్లో 5 క్రీడల్ని కొత్తగా ప్రవేశపెట్టబోతున్నారు. అందులో ఏంటంటే క్రికెట్ కూడా ఉందండి. అంటే 2028 నుండి జరగబోయే క్రీడల్లో అంటే ఏ క్రీడల్లో ఒలింపిక్ క్రీడల్లో కొత్తగా ప్రవేశపెట్టబోతున్నారు క్రికెట్ అండి. క్రికెట్తో పాటు లాక్రాస్ అనే ఒక గేమ్, బేస్బాల్ ఆర్ సాఫ్ట్బాల్ అనే మరొక గేమ్, స్క్వాష్ అనే గేమ్ అండ్ ఫ్లాగ్ ఫుట్బాల్. సో ఇలా మొత్తం 5 క్రీడలను ప్రవేశపెట్టబోతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇది నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇది ఎప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే 141వ అంతర్జాతీయ ఒలింపిక్ మండలి సమావేశం, 141 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అంటాం. 141 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం
మరి 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం 2023లో మన భారత్ నిర్వహించింది. సో మన భారత్ ముంబై అండ్ న్యూఢిల్లీ నిర్వహించింది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఈ ఒలింపిక్ క్రీడల్లో 5 క్రీడలను కొత్తగా చేరుస్తున్నట్లు ఈ క్రింది ఏ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం అంటే ఎన్నో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. మరి ఇప్పుడు 2024 సంవత్సరంలో 142వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం మరి 2024లో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగిందంటే ఈ సంబంధించిందంటే ఇక్కడ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అండి. ప్యారిస్లో ఈ 142వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇది అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిర్వహిస్తుంది. మరి ఈ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంలో సభ్యురాలుగా రెండోసారి ఎన్నిక కావడం జరిగింది. సో వారు ఎవరంటే మన భారతీయ మహిళ అయినటువంటి నీతా అంబానీ గుర్తుపెట్టుకోండి. సో మరి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంలో వెరీ ఇంపార్టెంట్ అండి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో సభ్యురాలుగా నియమితులైన తొలి మహిళ అండి, తొలి భారతీయ మహిళ. సో రెండోసారి నియమితులైంది వారే. సో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నారు క్రీడా రంగానికి. తొలి భారతీయ మహిళగా ఎవరు గుర్తించబడ్డారంటే ఇక్కడ నీతా అంబానీ అండి. ఇది నీతా అంబానీ, ముఖేష్ అంబానీ గారి అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అయినటువంటి ముఖేష్ అంబానీ గారి సతీమణి ఎవరంటే నీతా అంబానీ అనమాట. ఆ పాయింట్ మనం ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరొక విషయం ఈ సందర్భం గమనించాలి. 142వ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సమావేశం 2024లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించుకోవడం జరిగింది. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఒక నిర్ణయం ఉంటుందన్నమాట. ఏంటంటే ఎవరైతే క్రీడారంగానికి విశేషంగా కృషి చేస్తారో, ఒలింపిక్ క్రీడల వ్యాప్తి కృషి చేస్తారో వాళ్ళకి ఒలింపిక్ ఆర్డర్ అనే అవార్డు ఇస్తుంది. ఈసారి 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి ఒలింపిక్ ఆర్డర్ పురస్కారాన్ని మన భారతీయ షూటర్ అయినటువంటి అభినవ్ బింద్రా ఎవరండి అభినవ్ బింద్రా ఈ యొక్క అవార్డు పొందడం జరిగింది. ఆగస్టు 10, 2024న మన భారత షూటర్ అభినవ్ బింద్రా 2008లో చైనా రాజధాని బీజింగ్లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో షూటింగ్ నుండి అతను ఏ మెడల్ పొందడానికి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అభినవ్ బింద్రాకి ఒలింపిక్ ఆర్డర్ని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడైనటువంటి థామస్ బ్యాచ్, కొన్నిటిలో థామస్ బ్యాక్ అని రాశారు. మరి జర్మనీ దేశానికి చెందినటువంటి వీరు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. వీరి చేతుల మీదుగా అందుకోవడం జరిగిందనమాట. సో ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటున్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందండి. సో ఇది మనకి ఒలింపిక్ క్రీడలపైన ప్రతిసారి మనకు బిట్స్ వస్తున్న నేపథ్యం ఉంటుంది. మరి ఈ ఒలింపిక్ క్రీడల విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ పర్టికులర్గా మన ఒలింపిక్ క్రీడల విషయాన్ని మనం చూసినట్లయితే ఈసారి ఫ్రాన్స్లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడలు అనేది చాలా పర్యావరణయుతంగా జరిగినాయి. సీన్ నది పైన జరిగినది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్న నేపథ్యం, పర్యావరణ యొక్క ప్రాముఖ్యత కూడా స్టడీ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనకు వార్తలు అందుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి కొంచెం బ్రీఫ్గా కొంచెం విషయాలు మనం డిస్కస్ చేసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ ఒక్కోసారి లాస్ట్ గతంలో జరిగినవి, ఇప్పుడు జరిగినవి అండ్ వచ్చేటి జరిగినవి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి 32వ ఒలింపిక్ క్రీడలు అండి. 32వ ఒలింపిక్ క్రీడలు సో మనకి 32వ ఒలింపిక్ క్రీడలు 2021 లేదా 20 అంటాం. ఎందుకోసం 21లో జరిగినాయి కానీ 20 అని పిలుస్తాం. 4 years కోసం జరుగుతాయి. టెక్నికల్గా మాత్రం 20 అంటాం. 2021లో ఎక్కడ నిర్వహించుకోవడం జరిగిందంటే జపాన్ రాజధాని ఎక్కడండి జపాన్ రాజధాని అనేటువంటి టోక్యోలో నిర్వహించుకోవడం జరిగింది. ఈసారి మనకు క్రీడల్లో 7 పథకాలు వచ్చినాయి. ఓకేనా. జపాన్ ఈ క్రీడలు నిర్వహించడం ఎన్నోసారి అని చెప్పేసి అంటారు. జపాన్ ఈ క్రీడలు నిర్వహించడం రెండోసారి. ఎందుకోసం అంటే 1964లో 18 ఒలింపిక్ క్రీడలు నిర్వహించింది. మళ్ళీ 2021లో 32 ఒలింపిక్ క్రీడలు. మొత్తం కూడా రెండు సార్లు ఒలింపిక్ క్రీడలు నిర్వహించినటువంటి తొలి ఆసియా దేశం జపాన్. ఒలింపిక్ క్రీడల్ని తొలిసారిగా నిర్వహించినటువంటి కంట్రీ కూడా జపాన్ అండి. ద ఫస్ట్ ఏషియన్ కంట్రీ hosted the Olympics, that is also Japan, and the Asian country that conducted Olympics 2 times, that is also Japan అనమాట. 2 సార్లు నిర్వహించడం జరిగింది. ఓకేనా. మరి ఇంతవరకు ఎన్ని ఏషియన్ ఏషియా దేశాలు ఒలింపిక్ క్రీడలు నిర్వహించుకోవడం జరిగిందంటే జపాన్ నిర్వహించిందండి.
జపాన్ తర్వాత దక్షిణ కొరియా నిర్వహించింది 1988లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చైనా అండి. జపాన్ 2 సార్లు నిర్వహించింది. మొత్తము ఎన్ని ఆసియా దేశాలు ఇంతవరకు ఎన్ని ఆసియా దేశాలు ఒలింపిక్ క్రీడలు నిర్వహించాయంటే 3 ఆసియా దేశాలండి. అలా కాకుండా ఇంతవరకు ఆసియా దేశాలలో ఎన్నిసార్లు ఒలింపిక్ క్రీడలు జరిగాయి, ఎన్నిసార్లు అంటే ఇప్పుడు 1964లో జపాన్లో, 2020లో 21లో జపాన్లో, దక్షిణ కొరియాలో 1988లో అండ్ చైనాలో 2008లో. కాబట్టి ఎన్నిసార్లు అంటే బాగా గమనించండి క్వశ్చన్ని, ఈ ప్రశ్నని. ఓకేనా, ఎన్ని ఆసియా దేశాలు ఒలింపిక్ క్రీడలు నిర్వహించాయి అంటే రైట్ ఆన్సర్ అనేది 3 ఆసియా దేశాలు నిర్వహించాయి. ఆ 3 ఏవో మనం చెప్పుకున్నాం, జపాన్, దక్షిణ కొరియా, చైనా. అలా కాకుండా ఒలింపిక్ క్రీడల్ని ఒక ఆసియా ఖండంలో ఎన్నిసార్లు జరిగాయి, ఆసియా ఖండంలో ఒలింపిక్ క్రీడలు ఎన్నిసార్లు జరిగాయంటే 4 సార్లు జరిగాయని అర్థం వస్తుంది. 4 సార్లు. ఎందుకోసం అంటే ఇక 4 సార్లు ఎందుకని అర్థమవుతుందంటే సో మనకి ఇక్కడ జపాన్ దేశం 2 సార్లు నిర్వహించుకోవడం జరిగింది. సో ఇది క్లియర్గా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదొక విషయము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 33 ఒలింపిక్ క్రీడలు అండి. సో మరి 33 ఒలింపిక్ క్రీడలు 2024 డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. జూలై 26 నుండి ఆగస్టు 11, 2024లో నిర్వహించుకోవడం జరిగింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించుకోవడం జరిగింది. ఇంకా 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రారంభ కార్యక్రమంలో ఓపెనింగ్ సెరమనీ అంటే ప్రారంభ కార్యక్రమంలో భారత పతాకదారులు పతాకం అంటే ఇక్కడ ఏంది ఫ్లాగ్ అనమాట. పతాకదారులు అంటే మన త్రివర్ణ పతాకదారులు, మన ఒక ట్రై కలర్ ఫ్లాగ్, మన యొక్క త్రివర్ణ పతాకాన్ని, మన జాతీయ పతాకాన్ని, మన ఫ్లాగ్ని పట్టుకునే వాళ్ళు అంటే ఫ్లాగ్ బేరర్స్ అంట. మన భారత బృందానికి ఫ్లాగ్ బేరర్స్గా ప్రారంభ కార్యక్రమం నిలిచిన వారు చెప్పుకున్నాం కదా. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘ నియమాల ప్రకారం 2020 నుండి ఏంటంటే ఏ దేశం నుండి అయినా ఈ ఫ్లాగ్ బేరర్స్ ఇద్దరు ఉంటారు, ఒక మేల్ ప్లేయర్, ఒక ఫీమేల్ ప్లేయర్. కాబట్టి ఇక్కడ పివి సింధు ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆచంట శరత్ కమల్ అండి. ఆచంట శరత్ కమల్. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు పివి సింధు గారు. మరి పివి సింధు గారి యొక్క నేపథ్యం మనం చూసినట్లయితే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు గారు. వ్యక్తిగత పథకాలు ఒలింపిక్ క్రీడల్లో 2 వ్యక్తిగత పథకాలు సాధించేటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మన తెలుగు తేజం పూసల వెంకట సింధు గారు. ఆచంట శరత్ కమల్ గారు మరి వీరు వచ్చేసి పురుష క్రీడాకారిణి, పివి సింధు మహిళా క్రీడాకారిణి, మనకి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శరత్ కమల్ గారు వచ్చేసి ఆచంట శరత్ కమల్ గారు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, ఓకేనా. ఇది ఇంకొక విషయం. ఇదే మరికి 33 ఒలింపిక్ క్రీడలు ప్రారంభ కార్యక్రమం జూలై 26న ఎక్కడ జరిగిందంటే సేన్ నది తీరం. ఇది ప్యారిస్ అనేది ఏ నది ఒడ్డున కలదంటే సేన్ నది తీరాన కలదు. మరి సేన్ నది తీరంలో జరిగింది ప్రారంభ కార్యక్రమం. మరి అక్కడ వీళ్ళు మన భారత బృందానికి నాయకత్వం వహించడం జరిగింది. అయితే ముగింపు కార్యక్రమం అండి. మరి ముగింపు కార్యక్రమంలో మన భారత యొక్క పతాకదారులుగా ఎవరున్నారని చెప్పేసి అంటే ఇక్కడ చూడండి ఇద్దరండి. ఒకరు వచ్చేసి ఎవరంటే ఇక్కడ మనకి మనుబాకర్ 2 పథకాలు సాధించారు. ఒక మనుబాకర్ ఒక రైఫిల్ షూటింగ్లో 2 కాంస్య పథకాలు, ఒకటి ఇండివిజువల్గా, ఇంకోటి ఒక టీమ్ మిక్స్డ్ ఈవెంట్లో మనుబాకర్ గారు షూటింగ్ క్రీడాకారిణి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఆర్ శ్రీజేష్. సో మరి మహిళా క్రీడాకారిణి మనుబాకర్ కాగా పురుష క్రీడాకారుడు పిఆర్ శ్రీజేష్. మరి పిఆర్ శ్రీజేష్ యొక్క ప్రత్యేకత ఏంటంటారు? పిఆర్ శ్రీజేష్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీరు ఒక హాకీ క్రీడాకారుడు, గోల్ కీపర్ అండి. సో ఆ నేపథ్యం అనమాట. సో ఇలా ఒక ముగింపు కార్యక్రమంలో పతాకదారులు ఎవరని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక అంశం అండి. ఇక్కడ 34వ ఒలింపిక్ క్రీడలు. 34 ఒలింపిక్ క్రీడలు. ఈ 34 ఒలింపిక్ క్రీడలు 2028లో మనం డిసైడ్ అయింది కదా. ఇక్కడ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిర్వహించబోతున్నారు. అమెరికాలో లాస్ ఏంజల్స్ అంటే అది ఏ రాష్ట్రంలో ఉందంటే కాలిఫోర్నియా రాష్ట్రం. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఎక్కడైంది లాస్ ఏంజల్స్ అనమాట. లాస్ ఏంజల్స్ హాలీవుడ్ పరిశ్రమకు చాలా ఫేమస్, ఇంగ్లీష్ సినిమాలకి. ప్రతి సంవత్సరం కూడా మనకి ఆస్కార్ అవార్డులు, ప్రపంచంలో అత్యున్నతమైన సినిమా అవార్డులు, అకాడమీ అవార్డులుగా పిలువబడే అవార్డులు, ఆస్కార్ అవార్డులకు ఎక్కడ ఇస్తారంటే వేదిక అది అమెరికాలోని లాస్ ఏంజల్స్ ఇస్తారు. ఈసారి 2028లో మనకి జరగబోతున్నాయి 34 ఒలింపిక్ క్రీడలు. ప్రత్యేకత ఉందండి. ఈసారి 5 క్రీడలను ప్రవేశపెట్టబోతున్నారు 2028లో. అందులో క్రికెట్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 35వ ఒలింపిక్ క్రీడలు అండి. మరి 35వ ఒలింపిక్ క్రీడలు 35 ఒలింపిక్ క్రీడలు
2032 2032 సంవత్సరంలో ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ఇది ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియాలో నిర్వహించబోతున్నారు. ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్ అనే నగరంలో నిర్వహించబోతున్నారండి. ఇది మనకి బ్రిస్బెన్ అనే నగరంలో నిర్వహించబోతున్నారు. సో ఇది ఒక ఇంపార్టెంట్. అండ్ 36వ ఒలింపిక్ క్రీడలు 2036లో నిర్వహించబోతున్నారు. ఇంకా ప్లేస్ వెన్యూ డిసైడ్ కాలేదు. దీనికి ఆ బిడ్డింగ్ జరుగుతూ ఉంది. మన భారత్ కూడా ఆసక్తిని నిర్వహించాలని ఒక ఆసక్తిని వ్యక్తపరచడం జరిగింది అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ముందు. అయితే మనకి అహ్మదాబాద్ కేంద్రంగా నిర్వహించుకోవాలని ఒక సంబంధించినటువంటి ఆలోచన చేస్తున్నారు మన భారత ప్రభుత్వం. మరి 2036లో మరి మన భారత్ నిర్వహించాలని మనం కోరుకుందాం. ఆ బిడ్డింగ్లో యాక్షన్లో మనం గెలవాలని మనం కోరుకుందామండి. ఇది మనకి అంతర్జాతీయ ఒలింపిక్ సంబంధించిన క్రీడల విషయం పైన ఒక చిన్న అంశం అండి. ఇంకొక ఇంకో పాయింట్స్ ఉన్నాయండి. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అంటాం. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం మనం ఇంతపై చెప్పుకున్నాం కదా, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఉంటుంది. మరి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అంతర్జాతీయ ఒలింపిక్ సంఘము ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ కలదని చెప్పేసి అంటాం. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే ఇది స్విట్జర్లాండ్లోని లౌసానే అండి. స్విట్జర్లాండ్లోని లౌసానే అనే నగరంలో ఉందండి. స్విట్జర్లాండ్లోని లౌసానే అనే నగరంలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం అండి, మరి జాతీయ ఒలింపిక్ సంఘం అండి. మన భారత జాతీయ ఒలింపిక్ సంఘం జాతీయ ఒలింపిక్ సంఘం దీని యొక్క ప్రధాన కార్యాలయం జాతీయ ఒలింపిక్ సంఘం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అని చెప్పేసి అండి. జాతీయ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు న్యూఢిల్లీలో ఉంటే మరి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి ప్రజెంట్ అధ్యక్షురాలు ఎవరు? అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడు అంటే మనకి థామస్ బ్యాచ్ అండి. థామస్ బ్యాచ్ ఇతను జర్మనీ దేశానికి చెందినవారు. జర్మనీ దేశానికి చెందినవాడు. మరి అదే జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నవారు పిటి ఉషా గారండి. పిటి ఉషా. సో మరి ఒక అథ్లెటిక్ క్రీడాకారిణి. మరి పిటి ఉషా జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేస్తున్నటువంటి తొలి మహిళ అండి. ఈ యొక్క జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలిగా నియమితులైనటువంటి తొలి మహిళ వచ్చేసి ఎవరంటే ఇక్కడ సో పిటి ఉషా గారండి. ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది. పిటి ఉషా గారి యొక్క మరొక నేపథ్యం ఉంది. వీరు కేరళ రాష్ట్రానికి చెందినవారు. వీరు ప్రజెంట్ మనకు రాజ్యసభ సభ్యురాలుగా పనిచేస్తున్నారు. రాజ్యసభ సభ్యురాలండి. భారత రాజ్యాంగంలోని 80 ఆర్టికల్ ప్రకారం సో కొందరు క్రీడాకారులని ప్రముఖులని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ఒక 12 మందిని అలా నామినేట్ చేయబడ్డారు పిటి ఉషా గారు. పిటి ఉషా గారి యొక్క వీరు ఒక సంబంధించిన రికార్డు ఉందండి. వీరికి ఒక నిక్నేమ్ ఉంది. వీరు చేస్తున్నటువంటి ఈ క్రీడల్లో చేస్తున్నదానికి వీరు పయోలి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి అంటారు. వీరు పయోలి ఎక్స్ప్రెస్గా పిలువబడే క్రీడాకారిణి ఎవరంటారు? పయోలి ఎక్స్ప్రెస్గా పిలువబడే క్రీడాకారిణి అంటే పిటి ఉషా. పిటి ఉషా గారు ఒక ఆత్మకథ ఉంది, ద గోల్డెన్ గర్ల్ అండి. ద గోల్డెన్ గర్ల్ అనేది ఎవరి యొక్క ఆత్మకథ అంటే ఇక్కడ సో పిటి ఉషా గారి యొక్క ఆత్మకథ. ఇంకొక అంశం ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఏంటంటే ఇక్కడ ఒక అంశం ఉందండి. మన భారత్ తరపున ఈ ఒలింపిక్ క్రీడలు ఈసారి మన 33 ఒలింపిక్ క్రీడలకి మన భారతదేశం తరపున 117 మంది వెళ్ళారు. ఇందులో 70 మంది మేల్ ప్లేయర్స్ అండ్ 47 మంది ఫిమేల్ ప్లేయర్స్ వెళ్ళారు. ఈ యొక్క బృందానికి అంతా నాయకత్వం వహించిన వాళ్ళని మనం చెబ్డే మిషన్ అంటారు. చెబ్డే మిషన్ అంటే ఈ యొక్క వీళ్ళ కార్యకలాపాలు చూడడం, వాళ్ళ గేమ్స్ ఎక్కడ ఆడుతున్నారు, లేకపోతే వాళ్ళ బస ఏంటంటే ఎక్కడ వాళ్ళకి ఇచ్చారు, ఒక సంబంధించినటువంటి వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్ కానీ అలా ఉండడం ఉంటుంది అండి. అక్కడ క్రీడా విలేజ్ ఉంటుంది, ఒకటి స్పోర్ట్స్ విలేజ్, ఏ భవనం కేటాయించబడింది, ఎలా ఉన్నారు, ఎలా వాళ్ళ యొక్క సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి చెబ్డే మిషన్ అంటారు. ఇదే చెబ్డే మిషన్. ఈ చెబ్డే మిషన్గా ప్రారంభంలో యాక్చువల్గా మనకి ప్రారంభంలో మేరీకోమ్ నియమించారు. బట్ మేరీకోమ్ ఈ పదవిని తిరస్కరించింది. నాకు కొంచెం వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ పని చేయలేకపోతున్నాను అన్నది. మేరీకోమ్ మనందరికీ తెలుసు, బాక్సింగ్ క్రీడాకారిణి. ఒలింపిక్ క్రీడల్లో 2012లో కాంస్య పథకం సాధించారు మేరీకోమ్. మణిపూర్ రాష్ట్రానికి చెందినవారు. 6 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను సాధించిన వారు. ప్రజెంట్ వారు కూడా రాజ్యసభ సభ్యురాలుగా పనిచేస్తున్నారు, నామినేటెడ్గా సభ్యురాలుగా. మేరీకోమ్ ఎప్పుడైతే ఈ చెబ్డే మిషన్ని భారత బృందానికి చెబ్డే మిషన్గా బాధ్యతలు తిరస్కరించారు, వెంటనే ఎవరు నియమించింది మన జాతీయ ఒలింపిక్ సంఘం అంటే గగన్ నారంగ్ అండి. గగన్ నారంగ్. ఈ విషయం మనకు కొంచెం కాంట్రవర్షియల్ అయింది కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది. ఎలా అడగడానికి ఉంటుంది అంటే 33వ ఒలింపిక్ క్రీడలు 2024లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించినటువంటి ఒలింపిక్ క్రీడల్లో
భారత బృందానికి నాయకత్వం వహించిన వారు ఎవరు అంటే ఈ పథకదారులు కాదండి, ఇక్కడ బృందం అంటే చెబ్డే మిషన్ అంటారు. చెబ్డే మిషన్గా ఎవరు వివరించడం జరిగింది అంటే గగన్ నారంగ్. గగన్ నారంగ్ ఇంకెవరు అని చెప్పేసి అంటే ఇతను ఒక షూటింగ్ ప్లేయర్ అండి, షూటింగ్ క్రీడాకారుడు గగన్ నారంగ్. సో వీరు కూడా కాంస్య పథకం రావడం జరిగింది, వీరు కూడా పథకం సాధించారు, ఒలింపిక్ మెడల్ సాధించారు 2012 లండన్ ఒలింపిక్స్లో అనమాట. ఆ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఓకేనా. సో ఇది మనకి ఒలింపిక్ క్రీడల పైన మనకి కొన్ని ఎగ్జామినేషన్ పాయింట్ టేబుల్లో మనకు అందించడం జరుగుతుందన్నమాట, ఒలింపిక్ క్రీడల నేపథ్యాన్ని బేస్ చేసుకొని. సో మరి ఓకేనా, మరి ఇంత అడిగిన తర్వాత ఒక్కోసారి ఇలా అడగవచ్చు. మన భారతదేశంలో మనం చూసినట్లయితే ఇక్కడ క్రీడలపైన ఒక సంబంధించినటువంటి గ్రామ స్థాయి నుండి ఒక మండల స్థాయి నుండి ఒక జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వరకు కూడా క్రీడాకారులను తయారు చేయాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారండి. ఆ కార్యక్రమాన్ని మనం ఏమంటున్నామంటే ఖేలో ఇండియా అని అంటారండి, ఖేలో ఇండియా. మరి ఖేలో ఇండియా క్రీడలు అనేది ఏ ఇయర్లో ప్రారంభించడం జరిగింది అంటారు. ఖేలో ఇండియా మన భారతదేశంలో క్రీడల్ని ఆ విధంగా ప్రమోట్ చేసుకోవాలి, క్రీడల్ని ఒక గ్రామ స్థాయి నుండి ప్రోత్సహించాలి, పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా క్రీడల్ని ప్రోత్సహించాలి. పాఠశాల స్థాయి నుండి ఖేలో ఇండియా ఉద్దేశం ఏం తెలుసా అండి, ఇక్కడ పాఠశాల స్థాయి అంటే గ్రామ స్థాయి నుండి, పాఠశాల స్థాయి నుండి సో విశ్వవిద్యాలయ స్థాయి వరకు క్రీడల్ని ప్రోత్సహించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో 2018లో సో మన భారత ప్రభుత్వం ఫిబ్రవరి 1 2018 ప్రారంభించిన కార్యక్రమమే ఏంటంటే ఖేలో ఇండియా క్రీడలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఖేలో ఇండియా యోజన క్రీడలని, ఖేలో ఇండియా జాతీయ క్రీడలని, ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలని, ఖేలో ఇండియా శీతాకాల క్రీడలని కూడా మన భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇలాంటి క్రమంలో మరి కేంద్ర క్రీడల శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు? కేంద్ర క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ అండి, కేంద్ర క్రీడలు మరి యువజన సర్వీసుల శాఖ అని చెప్పేసి అంటాం. మరి యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే గతంలో వారు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు, వారే ప్రజెంట్ కేంద్ర క్రీడల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వారు వచ్చేసి మన్సుఖ్ మాండవీయ అండి. ఎవరండి? సో మన్సుఖ్ మాండవీయ అని చెప్పేసి అనేవారు ప్రజెంట్ కేంద్ర క్రీడలు మరి యువజన సర్వీసుల శాఖ మంత్రిగా వీరు పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. చాలా ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మన దేశంలో క్రీడాకారులకి సరైనటువంటి ఒక కోచింగ్ ఇచ్చాలి, సరైనటువంటి ఒక సంబంధించినటువంటి ఒక మంచి అత్యున్నతమైన స్థాయి కోచ్లతో శిక్షణ ఇవ్వాలనే కార్యక్రమంతో టాప్స్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఒక టాప్స్ అని చెప్పేసి అంటాం. ఏంటంటే ఇక్కడ అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అని చెప్పేసి అంటామండి. టార్గెట్ ఒక TOPS టాప్స్ అంటే ఇక్కడ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా సో వివిధ స్థాయిలలో క్రీడాకారుల యొక్క ప్రతిభా బాట వాళ్ళు గుర్తించి వారిని ఒక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లక్ష్య అనే పేరుతో ఒక సంబంధించినటువంటి స్కాలర్షిప్ ఇస్తూ ఉంటాయి. అంటే లక్ష్య జాబితాలు చేర్చినప్పుడు లక్ష్య అంటే రూపాయలు కాదండి, వాళ్ళ లక్ష్యాన్ని ఛేదించే విధంగా సరైన కోచింగ్ ఇచ్చే విధంగా లక్ష్య అథ్లెట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి జాతీయ అంతర్జాతీయ కోచ్లతో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమం అన్నమాట. ఇలాంటి విషయం మరి భారతదేశంలో తొలిసారిగా క్రీడలపైన మరింతగా అవగాహన కల్పించే ఉద్దేశంతో కోర్సులను కూడా ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో తొలి క్రీడల విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే మణిపూర్ రాజధాని ఇంపాల్లో మన దేశంలో తొలి క్రీడల విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది ఉండడం జరిగిందనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్స్గా ఈ సంబంధించిన విశేషాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో మన ఈ సెషన్లో మనం క్రీడలపైన చాలా విషయాలపైన సో మనకి ప్యారిస్లో ముగిసిన 33 ఒలింపిక్స్ 2024 అనే ఒక విషయం పైన ఇన్ని విషయాలు ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. సో వీటిపైన ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే కొంచెం ఉంటుందండి ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి. తర్వాత మరికొన్ని విశేషాలు చూద్దామండి ఇప్పుడు. సో మరి నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ మరణించడం జరిగింది, కన్నుమూత అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త ఉంది. సో మరి రాజస్థాన్లోని భరత్పూర రాజ కుటుంబానికి చెందినవారు మరి నట్వర్ సింగ్ గారు. సో గాంధీ కుటుంబాలకి అంటే ఇక్కడ మనకి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ నేతగా ఎంతో ఎదగడం జరిగింది, తర్వాత కొన్ని పార్టీ కూడా మార్చడం జరిగింది. సో మరి వీరు అంతేకాకుండా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఐఎఫ్ఎస్ అంటే ఇక్కడ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిగా కూడా వీరు పనిచేయడం జరిగిందండి. ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిగా వీరు పనిచేస్తూ అమెరికా, చైనా, బ్రిటన్, పాకిస్తాన్ దేశాల్లో భారత దౌత్యవేత్త కూడా విశేషంగా సేవలు అందించడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిగా కూడా వీరు పనిచేయడం జరిగింది.
సో నట్వర్ సింగ్ గారు కేంద్ర మాజీ మంత్రి. సో వీరి యొక్క ఆత్మకథ కొంచెం ఫేమస్ అయిందండి. వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్, ఒక జీవితం సరిపోదని చెప్పేసి రాసుకున్నాడు. వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్ అనే పుస్తక ఆత్మకథ ఎవరిది అని చెప్పేసి అంటే ఇది నట్వర్ సింగ్ అండ్ వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్ అనే ఆత్మకథ. సో మనకి నట్వర్ సింగ్ కేంద్ర మాజీ మంత్రి. వీరు రాసినటువంటి మరికొన్ని పుస్తకాలు మనం చూసినట్లయితే ఇక్కడ ద లెగసీ ఆఫ్ నెహ్రూ ఏ మెమోరియల్ ట్రైబ్యూట్ అనే ఒక పుస్తకం కూడా బాగా పాపులర్ అయింది. అంతేకాకుండా మై చైనా డైరీ 1956 to 88. సో చైనాలో దౌత్యవేత్తగా పనిచేస్తున్నటువంటి క్రమంలో సో చైనా భారత్ సంబంధాలపైన మరి వీరు రాయడం జరిగింది. మై చైనా డైరీ 1956 to 88 అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి దాన్ని కూడా రాయడం జరిగింది. ఎందుకోసమంటే 1954లోనే మనకి భారత్ చైనా మధ్య సో 2 years కన్నా ముందు 1956 ఇక్కడ ఇచ్చారు కదా, 1954లోనే మనకి భారత్ చైనా మధ్య భారత్ చైనాల మధ్య పంచశీల ఒప్పందం జరిగిందండి 1954లో. సో అలాంటి విషయాలపైన ఇందులో రాయడం జరిగింది అనమాట. పంచశీల ఒప్పందం అని చెప్పేసి అంటాం, ఈ పంచశీల ట్రీటీ అని చెప్పేసి అంటాం. ఈ పంచశీల ఒప్పందం అనేది అంటే ఇరు దేశాల బౌండరీస్ గుర్తించడం, ఇరు దేశాల సమస్యలను సాల్వ్ చేసుకునే విషయంలో సో మరి భారత్ చైనాల మధ్య 1954లో పంచశీల ఒప్పందం జరిగింది. ఈ భారత ప్రధానమంత్రి అయినటువంటి మన భారత ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పటి మరి చైనా ప్రధాని అయినటువంటి చౌ ఎన్లై, చైనా ప్రధాని ఎవరండి చౌ ఎన్లై మధ్య ఈ పంచశీల ఒప్పందం పైన జరిగిందనమాట ఒప్పందం. అలాంటి విషయాలపైన కూడా రాయడం జరిగింది. మనకి ఇక్కడ వార్తల్లో వ్యక్తిగా ఒక ఇంపార్టెంట్గా మనకు ఉంటారు. సో ఎవరండి ఇక్కడ మనకి కేంద్ర మాజీ మంత్రి అయిన నట్వర్ సింగ్, వారి యొక్క నేపథ్యం మరి ఐపీఎస్ అధికారిగా కూడా చాలా విశేషమైన కృషి చేయడం జరిగింది, రాజకీయ రంగంలోకి కూడా రావడం జరిగింది. సో ఆ నేపథ్యం అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. సో మరి 109 రకాల నూతన వంగడాలని ఆవిష్కరించడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీలోని పూసా క్యాంపస్లో. సో మరి పూసా క్యాంపస్లోనే ఉంది మనకి ఐకార్ అనే సంస్థ. మరి ఐకార్ సంస్థ అండి మరి పూసా క్యాంపస్లో ఉంది, ఐకార్ అని చెప్పేసి అంటాం. ఐకార్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అండి. ఇటీవల కాలంలో మనకి ఈ యొక్క ఐకార్ సంస్థ దేశంలో వ్యవసాయ పరిశోధన కార్యక్రమంలో భాగంగా 100 days 100 products 100 సైంటిస్ట్ అంటే 100 సైంటిస్టులు 100 రోజులలో 100 కొత్త వంగడాలను తయారు చేసే పరిస్థితి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇలాంటి క్రమంలో భాగంగా ఇప్పుడు మనకి అరవేక పంటలకు చెందినటువంటి 109 వంగడాలను విడుదల చేయడం జరిగింది. వెరైటీస్ ఆఫ్ ది సీడ్స్ని విడుదల చేయడం జరిగిందండి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వ్యవసాయ ఉద్యాన పంటల్లో ఉత్పాదకతను పెంచడం, అంటే ప్రొడక్టివిటీ అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ పంట రావడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతోనే ఐకార్ ఇలా మొత్తం 109 రకాల వంగడాలని అభివృద్ధి చేయడం జరిగింది. మన క్వశ్చన్ వచ్చే విధానం ఏంటంటే ఆగస్టు 11 2024న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీలోని ఐకార్ అనే సంస్థ ఉన్నటువంటి పూసా క్యాంపస్ అని చెప్పేసి అంటామండి. పూసా క్యాంపస్ అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఎన్ని నూతన వంగడాలను విడుదల చేయడం జరిగిందంటే 109 వంగడాలను విడుదల చేయడం జరిగింది. ఈ 109 వంగడాలు అనేది ఎన్ని పంటలకు సంబంధించింది అని చెప్పేసి అంటే ఇక్కడ 60 పంటలకు సంబంధించినటువంటి 109 వంగడాలని అభివృద్ధి చేయడం అయితే జరిగినటువంటి నేపథ్యాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంటుందండి. ఇక మరొక విషయం, ఇదే కార్యక్రమంలో మరి ఐకార్ డైరెక్టర్ జనరల్ అయినటువంటి హిమాంశు పట్నాయక్ పాల్గొనడం జరిగింది. వారితో పాటుగా కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి అండి, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి అంటే యూనియన్ మినిస్టర్ ఫర్ ది అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అండి. సో యూనియన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి ఎవరండి వారు? సో శివరాజ్ సింగ్ చౌహాన్. సో వీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందనమాట. శివరాజ్ సింగ్ చౌహాన్ అండి. గతంలో వీరు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పనిచేయడం జరిగింది. సో ఆ విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని వంగడాలు ఎవరు విడుదల చేశారు ఏంటనేది మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. ఐకార్ అంటే అబ్రివేషన్ ఏంటంటే ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది
అగ్రికల్చర్ రీసెర్చ్ అనే సంస్థ అన్నమాట. ఓకేనండి. 109 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సెయింట్ మార్టిన్ ద్వీపం అండి. సో మనకి ఇమేజ్లో చూడొచ్చు, బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి ఇది ఎవరికి సంబంధించిందంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈ ద్వీపము బంగాళాఖాతంలో ఇది బంగ్లాదేశ్ సంబంధించింది. మరి బంగ్లాదేశ్ సంబంధించింది ఈ ద్వీపము. సో మరి ఇలాంటి ద్వీపాన్ని మనకి సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ని గతంలో అమెరికా దేశం అడిగిందనమాట, బంగ్లాదేశ్ని మాకు ఇవ్వమని. ఇలాంటి క్రమంలో బంగ్లాదేశ్ అప్పటి ప్రధాని అయినటువంటి షేక్ హసీనా గారు దీనిపైన ఇవ్వలేమని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు షేక్ హసీనా గారు మన భారత్లోనే ప్రవాస జీవితం గడుపుతున్నారు. సో మరి వీరు ఒక అంతర్జాతీయ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు, ఇంటర్నేషనల్ మీడియాకు. సో మన ఇక్కడ ఇమేజ్లో కూడా చూడొచ్చు, ఇక్కడ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఇక్కడ ఉంది. ఓకేనా, ఇది నిరికెల్ జింజిరా అని చెప్పేసి వాళ్ళ సంబంధించి నిరికెల్ జింజిరా అని చెప్పేసి అక్కడ సంబంధించి అక్కడ బంగ్లా భాషలో అది రాయడం కూడా జరిగింది, ఆ సెయింట్ మార్టిన్ ఐలాండ్. మరి సెయింట్ మార్టిన్ ద్వీపం అనేది ఇప్పుడు న్యూస్లోకి వచ్చిందనమాట ఈమె వ్యాఖ్యలు చేయడంతో. ఎవరు? షేక్ హసీనా గారు వ్యాఖ్యలు చేయడంతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని గతంలో అమెరికా దేశం అమెరికా కావాలని అడిగింది, కానీ దానిపైన పట్టు సాధించాలంటే బంగాళాఖాతం పైన పట్టు సాధించాలనే క్రమంతో అడిగింది, కానీ మేము ఇవ్వలేని సందర్భం ఉంది. మేము ఇస్తే బంగ్లాదేశ్ ఇస్తే నా పదవి పోయేది కాదు, బంగ్లాదేశ్లో ఈరోజు ఇలా అశాంతి కాకపోయేది అని చెప్పేసి అడిగింది అని ఒక అంతర్జాతీయ మీడియాకి షేక్ హసీనా చెప్పింది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటున్నాము, ఏమని మనం విశ్లేషణ చేసుకోవచ్చు అంటే బంగ్లాదేశ్లో ఇలా రిజర్వేషన్ల పోరాటానికి కారణం ఇండైరెక్ట్గా సో అమెరికా ఉందేమో అని చెప్పేసి వీరి యొక్క షేక్ హసీనా గారి యొక్క ప్రకటనలో మనకు అర్థమవుతుంది, విశ్లేషకులు భావిస్తున్నారు అన్నమాట. అట్లా కాబట్టి ఇక్కడ సెయింట్ మార్టిన్ ద్వీపం పైన సార్వభౌమత్వాన్ని అప్పగిస్తే ఎవరికి అప్పగించాలి? సెయింట్ మార్టిన్ ద్వీపం పైన సార్వభౌమత్వాన్ని ఎవరికి అప్పగించాలి? అమెరికాకు అప్పగిస్తే బంగాళాఖాతంలో అమెరికా పట్టు సాధిస్తుంది. ఆ క్రమంలోనే ఈ యొక్క సెయింట్ మార్టిన్ ద్వీపం మాకు కావాలని అడిగింది సార్వభౌమత్వం విషయంలో, ఒక సావనెట్ విషయంలో అని చెప్పేసి షేక్ హసీనా ఈ ప్రకటన చేయడం జరిగింది. తద్వారా ఇది మనకు న్యూస్లో ఉంది. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు యాక్చువల్గా బంగ్లాదేశ్లో జరిగింది ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ల పోరాటం. ఈ రిజర్వేషన్ల పోర్ అనేది ఎలా జరిగిందంటే రిజర్వేషన్ల పోర్ ప్రధానంగా 1971లో తూర్పు పాకిస్తాన్ బాగా గుర్తుపెట్టుకు 1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విమోచనమయ్యే విషయంలో ఎవరైతే బంగ్లాదేశ్ విమోచనం గురించి పోరాటం చేశారో, బంగ్లాదేశ్ స్వాతంత్రం గురించి పోరాటం చేశారు. సో అలాంటి ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో ఆ స్వాతంత్ర సమరయోధులకి 30% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు గతంలో ఒక సంబంధించిన బిల్లు అనేది రావడం జరిగిందనమాట. సో దీనికి కారణం ఏంటంటే షేక్ హసీనా వాళ్ళ ఫాదర్ అయినటువంటి బంగ్లాదేశ్ జాతిపిత అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ పాత్ర కూడా ఉందండి. షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కూడా పనిచేయడం జరిగింది షేక్ ముజిబుర్ రెహమాన్. తర్వాత క్రమంలో ఈ యొక్క సంబంధించినటువంటి రిజర్వేషన్లని 30% రిజర్వేషన్లని అమలు చేసే విషయం పైన ఆ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టుని ఒకసారి తిరస్కరించి మరొకసారి ఆమోదించి తర్వాత 5% తగ్గించడం జరిగింది. ఈ యొక్క 1971 స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకి 30% ఇచ్చే రిజర్వేషన్లు 5% తగ్గించారు. అయినా కూడా ఆందోళనలు తగ్గలేదు. ఆ క్రమంలోనే నిరుద్యోగులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు పెద్ద ఎత్తున బంగ్లాదేశ్లో ధర్నాలు చేయడం, అలాంటి క్రమంలోనే ఫైనల్గా షేక్ హసీనా ఆ దేశ సైన్యంతో మాట్లాడి ఆ సైన్యం చెప్పడంతో ఆ పదవికి రాజీనామా చేసి భారత్కు రావడం జరిగింది షేక్ హసీనా. తర్వాత క్రమంలో సో మరి అక్కడ ఉన్నటువంటి అక్కడ బంగ్లాదేశ్ అధ్యక్షుడైన వారు ఎవరండి? మొహమ్మద్ షహబుద్దీన్ అది బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరండి? షహబుద్దీన్. సో వీరు ఒక తాత్కాలిక ప్రభుత్వానికి ఆ విధంగా తెరదీయడం జరిగింది. తాత్కాలిక ప్రభుత్వానికి అడ్వైజర్గా ఎవరు నియమించడం జరిగిందంటే మొహమ్మద్ యూనస్ ఖాన్ అండి. మరి మొహమ్మద్ యూనస్ ఖాన్ వీరి యొక్క నేపథ్యం ఏంటంటే వీరు 2006 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి పొందినవారు. సో మరి వీరు ఇప్పుడు సంబంధించినటువంటి తాత్కాలిక సారథిగా ఒక సంబంధించినటువంటి బంగ్లాదేశ్ను ఇక శాంతి స్థాపనలో
మరి కృషి చేయాలని మనం కోరుకుందాం. మొత్తాన్ని మీద అయితే సో బంగ్లాదేశ్ అయితే గత 1 వీక్ నుండి వార్తలు ఉంది. సో ఒక ఇంపార్టెన్స్గా ఇప్పుడైతే ఈ సంబంధించినటువంటి డైవర్ట్ అవుతున్న నేపథ్యం ఉంది. అంటే ఇందులో కనుక మొన్నటి వరకు అనుకున్నారు ఏంటంటే ఇక్కడ బంగ్లాదేశ్లో ఇలా అశాంతికి కారణం, ఈ రిజర్వేషన్ల పోరాటానికి కారణం చైనా ఉందేమని భావించిన క్రమంలో సో ఈ చైనాతో పాటుగా మరి అమెరికా కూడా ఉంది అనే భావన విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యం అన్నమాట. సో ఈ విషయం గమనించాలి. ఈ సెయింట్ మార్టిన్ ద్వీపం అనేది ఒక ఇంపార్టెన్స్గా మనకు ఉందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అమెరికా దేశానికి చెందిన సంస్థ అండి. మరి అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ 2017లో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ. ఓకేనా, 2017లో ఏర్పాటు చేసిన సంస్థ నాథన్ అండర్సన్ అనే వ్యక్తి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ పేరు ఏం పేరండి ఇక్కడ హిండెన్బర్గ్ అండి. ఇదండి హిండెన్బర్గ్. మరి హిండెన్బర్గ్ అనే సంస్థ ఏంటి అంటే ఇది హిండెన్బర్గ్ది ఇది ఒక షార్ట్ సెల్లర్ అంటారు. షార్ట్ సెల్లర్ అంటే అర్థం ఏంటంటే ఓకేనా, మానవ తప్పిదాల వల్ల నష్టాలు ఎలా వస్తాయి, మానవ తప్పిదాల వల్ల ఎంత అన్యాయం అవుతుంది, ఈ సంబంధించినటువంటి కంపెనీలు మానవ తప్పిదం వల్ల ఆర్థిక విపత్తులు ఎలా వస్తాయి వీటిపైన ఇది అధ్యయనం చేసి ఆ నివేదికలను అందజేస్తుంది అన్నమాట. ఏ సంస్థ అది? హిండెన్బర్గ్ సంస్థ. మరి ఇలాంటి హిండెన్బర్గ్ సంస్థ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ సంస్థ సో మరొకసారి ఇది ఏముందంటే వార్తల్లో నిలిచింది. ఎలా మనకి హిండెన్బర్గ్ సంస్థ ఈ ఆరోపణలపైన ఎలా ఆరోపణలు చేయడం జరిగిందంటే ఈసారి సెబీ చైర్మన్ అయినటువంటి సెబీ కుటుంబం అంటే సెబీ అంటే ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. సెబీ అంటే ఇక్కడ ఏంటంటే సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మరి సెబీ చైర్మన్గా పనిచేసినటువంటి మాధవీపురి బచ్చా అండి. మన భారతదేశంలో స్టాక్ మార్కెట్ పైన ఒక సంబంధించినటువంటి చూసుకునే ఒక నియంత్రణ చేసే సంస్థగా చెప్పుకోవచ్చు సెబీ అనమాట, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీనికి ప్రజెంట్ చైర్మన్గా పనిచేసిన వారు మాధవీపురి బచ్చు. మరి మాధవీపురి బచ్చు వాళ్ళ భర్త పైన హిడెన్బర్గ్ ఆరోపణలు చేసింది. ఏంటి ఆరోపణలు చూద్దామండి. కానీ మాధవీపురి బచ్చు అనేది ఈ ఆరోపణలు అర్ధరహితం అని చెప్పేసి అన్నదండి బచ్చు. మాధవీపురి బచ్చు ఈ ఆరోపణలు అర్ధరహితం, సెబీ నా పైన చేసినటువంటి ఆరోపణలు అర్ధరహితం అని చెప్పింది. ఏంటంటే ఇక్కడ అదాని గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించినటువంటి మారిషస్ ఫండ్లలో తమకు వాటాలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిడెన్బర్గ్ రీసెర్చ్ చేసినటువంటి ఆరోపణలు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవీపురి బచ్చు తోసిపుచ్చడం జరిగిందండి. అంటే ఏంటంటే అదాని సంబంధించినటువంటి కంపెనీ ఉంది. అదాని షేర్లు మన భారతదేశంలో పెరుగుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో, నిఫ్టీలో, సెన్సెక్స్లో. దీనికి పెరగడానికి గల కారణం ఏంటంటే ఈ అదానికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు ఉంటాయన్నమాట. కొన్ని ఫేక్ కంపెనీలు మారిషస్లో ఉన్నాయి. ఆ మారిషస్లో వీళ్ళకు ఏముంటాయంటే కొంచెం షేర్స్ ఉన్నాయి, వీళ్ళకు లావాదేవీలు ఉన్నాయి. ఈ యొక్క సెబీ చైర్మన్ అయిన మాధవీపురి బచ్చు పైన వాళ్ళ భర్త పైన అని చెప్పేసి సెబీ చైర్పర్సన్ పైన హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ వాళ్ళు ఆరోపణలు చేశారు. అది అర్ధరహితం అని చెప్పేసి వీరు అంటున్నారు అనమాట. గౌతమ్ అదాని అదాని సంస్థ వ్యవస్థాపకుడు ఎవరంటే గౌతమ్ అదాని. మరి గౌతమ్ అదాని సోదరుడైనటువంటి వినోద్ అదాని నియంత్రణలోనే కొన్ని బెర్ముడా మారిషస్ ఫండ్లలో అంటే బెర్ముడాలోని మారిషస్లోని అంటే బెర్ముడా అంటే ఒక దేశం, మారిషస్ అనేది మరొక దేశం. ఆ దేశాల్లోని సంస్థల్లో ఫండ్లలో మాధవీపురి బచ్ అంటే సెబీ చైర్మన్ ఆమె భర్త అయినటువంటి దావల్ బచ్చులు 2015లో పెట్టుబడులు పెట్టారనమాట. ఇవి ఫేక్ పెట్టుబడులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి 2023 జనవరిలో హిడెన్బర్గ్ ఆరోపణల అనంతరం అదాని గ్రూప్ కంపెనీల యొక్క మార్కెట్ విలువ $150 బిలియన్ మేర హరించకపోయినా మళ్ళీ కోలుకోవడం జరిగిందని చెప్పేసి ప్రధానమైన వార్త. మనకి ఎందుకోసం అంటే ఇక్కడ గతంలో కూడా హిడెన్బర్గ్ సంస్థ ఏం చేసిందంటే ఈరోజు గౌతమ్ అదాని యొక్క ఆస్తులు ఈయన పెరిగినాయి, గౌతమ్ అదాని షేర్ మార్కులు పెరిగినాయంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఉంది అని చెప్పేసి ఒక ఆరోపణ చేయడం జరిగింది 2023 జనవరిలో. అప్పుడు కూడా మొత్తం కూడా స్టాక్ మార్కెట్ అంతా కూడా కుదేలు కావడం జరిగింది, వాల్యూ తగ్గిపోవడం జరిగింది. $150 బిలియన్ సంపద కూడా హరించకపోయింది అనమాట షేర్ మార్కెట్లో. కానీ మళ్ళీ ఇప్పుడు కోలుకోవడం జరిగింది. సో ఇలా మొత్తానికి హిడెన్బర్గ్ అనేది ఆరోపణలు మాత్రం మొత్తం గౌతమ్ అదాని పైన ఇప్పుడు ఇది రెండవసారిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి సెబీ చైర్మన్ మరి మాధవీపురి బచ్చు అంటుంది అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చెప్తున్నాయి. మొత్తానికైతే సో హిడెన్బర్గ్ సంస్థ మాత్రం మనకు న్యూస్లో ఉంది. దాని నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంటుందండి. ఇది మరి ఈరోజు జరుగుతున్నటువంటి అంటే ఈరోజు అంటే మనకి ఆగస్టు 12 మరి ఆగస్టు 12న మరి షేర్ మార్కెట్ యొక్క ప్రభావం ఎందుకోసం అంటే వీరు శుక్రవారం ఈ ఆరోపణలు చేశారు, శనివారం మనకి మార్కెట్ సెలవు ఉంటుంది, మరి ఆదివారం అండ్ నెక్స్ట్ వచ్చి ఈరోజు మండే కాబట్టి సో మండే రోజు మనకి ఆగస్టు 12 రోజు మరి సెబీ చైర్పర్సన్ అయినటువంటి మాధవీపురి బచ్చు పైన హిడెన్బర్గ్ సంస్థ చేసినటువంటి ఆరోపణలు అనేది ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి షేర్ మార్కెట్ లావాదేవీలపైన అనేది మనం రేపటి క్లాసులో మనం డిస్కస్ చేసుకోవచ్చండి.
సో ఇంకొక విషయం ఉందండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెబీ చైర్పర్సన్గా పనిచేసినటువంటి సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి. సెబీ అంటే అబ్రివేషన్ ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సెబీ చైర్పర్సన్ అంటే దాని అబ్రివేషన్ చూద్దామండి. ఇక్కడ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో మరి సెబీకి చైర్పర్సన్గా నియమితులైన తొలి మహిళ అనమాట ఎవరండి? మాధవీపురి బచ్చు సెబీకి చైర్పర్సన్గా నియమితులైన తొలి మహిళగా రికార్డు పొందడం జరిగింది. ప్రజెంట్ పనిచేస్తున్నారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదిక. మరి గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్ పైన మానిటరింగ్ అంటే అధ్యయనం చేయడం అనమాట. అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చిందనమాట యునెస్కో. దీన్ని జెమ్ నివేదిక అంటారండి. జెమ్ యునెస్కో అంటే ఏంటంటే ఇక్కడ యునెస్కో ఒక అంతర్జాతీయ సంస్థ. యునెస్కో యునైటెడ్ నేషన్స్. యునెస్కో చూడండి, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అండి. కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంటుంది. ఓకేనండి. దీనికి అడ్రీ అజౌల్ అనేవారు యునెస్కోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఫ్రాన్స్ దేశం చెందిన ఈవిడే. మరి గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ జెమ్ అనే నివేదిక అంటాం, లేకపోతే జేఈఎం నివేదిక అని చెప్పేసి అంటాం. ఏంటండి జెమ్ నివేదిక చెప్తుందంటే విద్యలో సాంకేతికత అనే అంశానికి సంబంధించిందండి నివేదిక. అంటే టెక్నాలజీని జోడించాలి. విద్యలో టెక్నాలజీని జోడించామంటే మనకి ఎప్పుడు ఎక్కువగా ఊతం ఇచ్చింది, ఎక్కువగా మనం కొనసాగిస్తున్నాం ఎప్పటి నుండి అంటే కరోనా కాలం నుంచే మనకి ఇప్పుడు ఈరోజు ఇలా ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటున్నాం యూట్యూబ్లలో. అంటే బికాజ్ ఆఫ్ ది కరోనా నుండి అలవాటైన కార్యక్రమం. మరి విద్యలో సాంకేతికత జోడించాలి, కానీ అది కరెక్టే. కానీ ఎంతవరకు అంటే పాఠశాల స్థాయిలో సాంకేతికతను అందిపుంచుకోవడం అనేది సానుకూల అంశమే, అయినా దాన్ని మితిమీరి వినియోగించుకోవడం ప్రమాదకరము అని చెప్పేసి యునెస్కో ప్రకటించడం జరిగింది. ఇది మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, స్టేట్మెంట్ కూడా. పాఠశాల స్థాయిలో సాంకేతికతను అందిపుచ్చుకోవడం సానుకూల అంశమే. ఇట్ ఈజ్ ఒక పాజిటివ్ సంబంధించినటువంటి ఒక సంబంధించిన కోణమే, పాజిటివ్ డైరెక్షనే. బట్ మితిమీరిగా ఓవర్గా మనం యూజ్ చేసినాం అనుకోండి అది ప్రమాదకరం. ప్రజెంట్ జరుగుతుంది కొంచెం మనకు సొసైటీలో చూడొచ్చు. అది ఈ కామెంట్ ఎవరు చేశారంటే యునెస్కో పాఠశాల స్థాయిలో సాంకేతికతను అందిపుచ్చుకోవడం సానుకూల అంశమే, ఈ యొక్క సాంకేతికతను విద్యలో వాడడం, కానీ అది మితిమీరి వినియోగించుకోవడం ప్రమాదకరం అని వ్యాఖ్యానించినటువంటి సంస్థ ఏదంటే యునెస్కో. ఏ నివేదికనంటే ఏ నివేదికలో ఇట్లా చేయడం జరిగిందంటే గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదికలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఎవరండి వారు? సో మనకి ఒక యునెస్కో సంస్థ అనమాట. యునెస్కో ఈ మధ్యన న్యూస్లో మనకు ఉంది మై డియర్ ఫ్రెండ్స్. 45వ యునెస్కో సమావేశం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం అంటే ప్రపంచ వారసత్వ కమిటీ. 45వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం 2023లో సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగింది. ఈ టైంలోనే ఈ 45వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సమావేశంలోనే మన భారతదేశానికి చెందినటువంటి శాంతినికేతన్ని, మన భారతదేశానికి చెందినటువంటి ఒయసాలుల ఆలయాలని యునెస్కో వారసత్వ సంపదగా ప్రకటించింది. దీంతో మన భారత్లో యునెస్కో వారసత్వ ప్రాంతాల సంఖ్య 42కు చేరింది. మళ్ళీ 46వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం యొక్క 46వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం 2024లో మన భారత్లో జరిగింది. భారత్లో ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఇక్కడ ఏం చేశారంటే మొత్తం అప్పటి వరకు మనకి 45వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం వరకు మన ప్రపంచంలో 1199 యునెస్కో వారసత్వ ప్రాంతాలు ఉంటే ఇందులో 24 వారసత్వ ప్రాంతాలను గుర్తించడం జరిగింది. మొత్తం ఇప్పుడు మనకి యునెస్కో వారసత్వ ప్రాంతాల సంఖ్య ఎంతకు చేరిందని 1223కి చేరడం జరిగింది. మన భారతదేశంలో ఇప్పుడు మనకి మొయిదమ్స్, అస్సాంలో ఉన్నటువంటి మొయిదమ్స్ని కూడా ఈ యొక్క మట్టితో చేసినటువంటి సమాధులని అహోం వంశస్థులు చేసినటువంటి సమాధులని గుర్తించడంతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాల సంఖ్య ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నకు చేరిందని 43కు చేరింది అనమాట. అండ్ 47వ యునెస్కో సమావేశం, 47వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం, వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం 2025లో ఎక్కడ నిర్వహించబోతున్నారండి? బల్గేరియా రాజధాని సోఫియాలో నిర్వహించబోతున్నారు అనమాట. వెరీ ఇంపార్టెంట్గా ఈ సమయ విశేషాలు చూసుకోవాలండి. ఇవ్వండి మనకి ఆగస్టు 12,
2024లో ఉన్న ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.